హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొన్నిసార్లు పెద్ద పెద్ద పుస్తకాల్లో కూడా చెప్పలేని జీవిత సత్యాలు ఒక చిన్న వాక్యంతో చాలా సులువుగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. వీటినే ప్రోవర్బ్స్ అంటారు, అంటే మన తెలుగులో సామెతలు. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో సామెతలు ఎక్కువగా వినిపించట్లేదు, కానీ మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు సామెతలతో సరదాగా సింపుల్గా గొప్ప విషయాన్ని, కష్టమైన ఫిలాసఫీని చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పేసేవాళ్ళు. మన దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో వేరు ప్రాంతాల్లో మనిషి జీవితానికి ఉపయోగపడే అనేక రకాల సామెతలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతంలో వినిపించే ప్రోవర్బ్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఒక జనరేషన్ నుండి మరో జనరేషన్కి పాస్ ఆన్ చేయబడుతున్న ఈ సామెతలకి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. అండ్ ఈ సామెతలు ఆఫ్రికాలోని ఎన్నో ట్రైబ్స్, ఎన్నో భాషల్లో రాసినవి. అవి అందరికీ అర్థం కావాలని ఇంగ్లీష్లోకి చాలామంది మార్చారు. సో ఫ్రెండ్స్, మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ఆఫ్రికన్ ప్రోవర్బ్స్ని ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా, ఎగ్జామిన్ వాట్ ఈస్ సెడ్, నాట్ హూ ఈజ్ స్పీకింగ్. అంటే ఎవరు మాట్లాడుతున్నారనేది కాదు, ముందు అసలు ఏం మాట్లాడుతున్నారనే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఈ సామెత వెనుక అర్థం ఏంటంటే, జనరల్గా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది, చెప్పే వ్యక్తిని బట్టి ఆ మాటల అర్థం మారిపోతూ ఉంటుంది. చాలామంది మాటల్లో ఉన్న కాంటెంట్ మీద కాకుండా మాట్లాడిన వ్యక్తి మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. దీనివల్ల కన్ఫర్మేషన్ బయాస్ క్రియేట్ అవుతుంది, నేర్చుకోవడం ఆగిపోతుంది. ఉదాహరణకి, మనకి నచ్చని వ్యక్తి తప్పు మాట్లాడితే తప్పు అని అంటాం, కానీ మనకి నచ్చిన వ్యక్తి తప్పు మాట్లాడితే అతన్ని సమర్థిస్తాం. వ్యక్తి మారితే మాట్లాడిన మాటకి ఉన్న అర్థం మారదు. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే, ఎవరు మంచి మాట్లాడినా మంచే. అందుకే ఆఫ్రికన్స్ చెప్పేది ఏంటంటే, పాయింట్ని అర్థం చేసుకోండి, పర్సన్ని కాదు. ఏ బర్డ్ దట్ ఫ్లైస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ల్యాండ్స్ ఆన్ అన్ యాంట్ హిల్ ఈజ్ స్టిల్ ఆన్ ద గ్రౌండ్. అంటే పక్షి ఎంత ఆకాశంలోకి ఎగిరినా అది తిరిగి నేల మీద దిగాలి. ఈ సామెత మనుషులుగా మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనే తత్వాన్ని బోధిస్తుంది. ఎందుకంటే లైఫ్లో ఒక్కో స్టేజ్లో ఒక్కో రకమైన ప్రాబ్లం వస్తుంది. అన్నిటికీ సిద్ధపడి ఉండాలంటే గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. ఒక్కటి మాత్రం నిజం, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్ప పేరు వచ్చినా దానికి తగ్గట్టు సమస్యలు వస్తాయి. సో మన కళ్ళు ఆకాశం మీద ఉన్నా సరే కాళ్ళు భూమి మీద ఉండాలి. ఏ పర్సన్ హూ ఈస్ టూ షై టు ఆస్క్ క్వశ్చన్స్ విల్ నెవర్ లెర్న్ ఎనీథింగ్. ప్రశ్నలు అడగడానికి సిగ్గుపడినోడు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేడు. ఈ సామెత మనందరిలోనూ ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ, క్యూరియాసిటీ గురించి చెప్తుంది. ప్రశ్నించడం మానేసిన రోజు నేర్చుకోవడం ఆపేసినట్టే. సో ఎవరో ఏదో అనుకుంటారని మీలో ఉన్న ఆసక్తిని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీని వదులుకోకండి. దేన్నైనా సరే క్వశ్చన్ చేయడానికి మాత్రం ఎప్పుడు సిగ్గుపడకండి. ఏ రోరింగ్ లయన్ కిల్స్ నో గేమ్. ఇదే అర్థంతో మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది, మురిగే కుక్క కరవదు అని అంటారు. అలాగే గర్జించినంత మాత్రాన సింహం గొప్పది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ సత్తా ఏంటో మాటల్లో కాదు చేతల్లో చూపించండి అని. సో పని గురించి మాట్లాడటం కంటే కూడా చేసి చూపించడం మేలు. ఇంకా చెప్పాలంటే అసలేం మాట్లాడకుండా డైరెక్ట్గా రిజల్ట్ చూపించినప్పుడు రెస్పెక్ట్ పెరుగుతుంది. సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతిదీ ప్రపంచంతో షేర్ చేసుకునే అలవాటు పెరిగిపోయింది. ఎప్పుడైనా సరే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. సో మన పని మాట్లాడాలి, మనం కాదు. డు నాట్ లుక్ వేర్ యూ ఫెల్ బట్ వేర్ యూ స్లిప్డ్. అంటే ఎక్కడ పడ్డామో కాదు, ఎందుకు పడ్డామో తెలుసుకోవాలి. తప్పు జరిగినప్పుడు దానికి కారణం వెతకాలి, అంతేగాని తప్పు గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. అలాగే దాని గురించి అస్సలు ఆలోచించకుండా ఉండకూడదు. తప్పు తెలుసుకుని ఆ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం ఈ సామెత యొక్క సారాంశం. సో మిస్టేక్ జరిగినప్పుడు దాని నుండి ఎంతో కొంత నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి, అంతేగాని అక్కడే ఆగిపోకూడదు. వెన్ టూ ఎలిఫెంట్స్ ఫైట్ ఇట్ ఈస్ ద గ్రాస్ దట్ గెట్స్ హర్ట్. దీని అర్థం ఏంటంటే, రెండు ఏనుగులు దెబ్బలాడుకుంటే వాటి కింద ఉన్న గడ్డి నలిగిపోతుంది. అంటే ఎవరైనా సరే, ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు కానీ, రెండు గొప్ప సంస్థలు కానీ గొడవ పడినప్పుడు వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. సో ఏనుగుల కాళ్ళ కింద గడ్డిలా మాత్రం మారకూడదు, వేరే వాళ్ళ గొడవలో తల దూర్చకూడదు, చివరికి మనమే నలిగిపోతాం. ఆల్ మంకీస్ కెనాట్ హ్యాంగ్ ఫ్రమ్ ద సేమ్ బ్రాంచ్. అంటే కోతులన్నీ ఎప్పుడు ఒకే కొమ్మని పట్టుకుని వేలాడకూడదు అని. బేసిక్గా ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుంది. అందరూ ఒకేలా ఉండాలి అనే రూల్ ఎక్కడా లేదు. మీ ఆలోచన విధానానికి తగ్గట్టు సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. అంతేగాని అందరూ చేసే పని నేను చేస్తాను, జనాలు అప్రూవల్ పొందాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు మిస్ అవుతారు.
కోతులన్నీ ఒక కొమ్మని పట్టుకుని వేలాడితే ఆ కొమ్మ విరిగిపోతుంది. సో మీ సొంత స్పేస్ని, ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న సామెతల్లాగా మనకి తెలుగులో పెట్టకథలు అని కూడా ఉంటాయి. చిన్న కథలో ఎంతో అర్థం ఉండేలాగా ఆ కథలు ఉంటాయి. అండ్ అలాంటి కథల్ని కుక్కు ఎఫ్ఎం వారు ఆడియో సిరీస్గా అందిస్తున్నారు. ఇంత చిన్న స్టోరీస్ మన మీద చాలా ఇంపాక్ట్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా చీమా మిడత అనే కథ నాకు బాగా నచ్చింది. అండ్ కుక్కు ఎఫ్ఎంలో ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. సో తప్పకుండా కుక్కు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కుక్కు ఎఫ్ఎం మన తెలుగు గీక్స్ వ్యూవర్స్ కోసం 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తుంది. సో ఇప్పుడు దాకా ఎవరైనా సరే కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీ మనసుకు నచ్చింది వినండి. ఈవెన్ ద లయన్ ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్ ఎగ్నెస్ట్ ఫ్లైస్. అంటే సింహమైనా సరే ఈగల నుండి తప్పించుకోవాల్సిందే. ఈ సామెత అర్థం ఏంటంటే ఎంత పవర్ఫుల్గా ఉన్నా సరే అందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ప్రైడ్ కోసం పోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. మన లిమిటేషన్స్కి తగ్గట్టు ఎలాంటి ఛాలెంజ్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సర్వైవల్ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పనైనా చేయాలి. ద యాక్స్ ఫర్గెట్స్ బట్ ద ట్రీ రిమెంబర్స్. కొట్టిన దెబ్బని గొడ్డలు మర్చిపోవచ్చు, కానీ చెట్టు మాత్రం గుర్తుంచుకుంటుంది. ఇది మనుషుల సహజ స్వభావాన్ని అద్భుతంగా చెప్పే సామెత. ఎందుకంటే చేసిన తప్పుల్ని మనం మర్చిపోతాం, కానీ ఆ తప్పుల వల్ల ప్రభావితమైన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. సో ఎప్పుడైనా సరే ఒక తప్పు మన వల్ల జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దెబ్బ తగిలినోడికి మాత్రమే నొప్పి తెలుసు, మిగిలినోళ్ళంతా మర్చిపోతారు. గాయం మానిపోతుంది, కానీ ఆ చేదు జ్ఞాపకం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ సామెతలో మీరు చెట్టయితే గొడ్డలిని క్షమించండి, ఒకవేళ గొడ్డలైతే చెట్టుని క్షమించమని అడగండి. డోంట్ సెట్ సేల్ యూజింగ్ సమ్వన్ ఎల్స్ స్టార్. అంటే వేరే వాళ్ళ దిక్సూచి మీ జీవితానికి పనికిరాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రీమ్స్ ఉంటాయి. వేరే వాళ్ళ గోల్స్ని కాపీ కొట్టడం మానేసి మీకు నచ్చిన, మీకు సూట్ అయ్యే లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. ఈ ఆఫ్రికన్ సామెత బట్టి వేరే వాళ్ళ డైరెక్షన్ ఫాలో అయితే లైఫ్లో ఎటు వెళ్తున్నారో మనకే అర్థం కాదు, దారి తప్పిపోతాం. సొసైటీ సబ్కాన్షియస్గా మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ ఇండివిజువల్గా మన ఐడెంటిటీని మనమే కాపాడుకోవాలి. సో ఎవరో ఏదో చెప్పారని కాదు, మీకు నిజంగా నచ్చితే చెయ్యండి. లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇఫ్ ఏ ఉమెన్ డజంట్ లవ్ యూ, షీ కాల్స్ యూ బ్రదర్. కొంతమంది అమ్మాయిలు రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రాన, మనతో మాట్లాడుతున్నంత మాత్రాన, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని కాదు. తను మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా కూడా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఆఫ్రికా వాళ్ళు ఈ సామెత చెప్పడానికి ఒక కారణం ఏంటంటే ఎక్కువ మంది మగవాళ్ళు అమ్మాయి బాగా మాట్లాడుతుందని ఏదేదో అనుకుని వాళ్ళ సమయాన్ని వాళ్ళు పాడు చేసుకోకూడదు. అదే ఇక్కడ మెయిన్ ఉద్దేశం. నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి చెప్తుంది, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఏ ఫీబుల్ ఎఫర్ట్ విల్ నాట్ ఫుల్ఫిల్ ద సెల్ఫ్. సగం సగం పనులు చేస్తే లైఫ్లో అనుకున్న పని జరగదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆఫ్రికన్ కల్చర్లో నమ్మేది ఏంటంటే మనస్ఫూర్తిగా డెడికేషన్తో చేసే పని మంచి ఫలితాన్ని ఇస్తుంది అని. అందుకే హాఫ్ హార్టెడ్గా ఏ పని చేయొద్దు, మనసా వాచా నమ్మి మనస్ఫూర్తిగా కష్టపడండి అని చెప్తున్నారు. కష్టపడి చెమట చిందించిన తర్వాత వచ్చిన విజయం అదే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. సో హానెస్ట్గా పూర్తి శ్రద్ధతో పనిచేయండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. డోంట్ థింక్ దేర్ ఆర్ నో క్రొకడైల్స్ జస్ట్ బికాస్ ద వాటర్ ఈస్ కామ్. నీళ్లు నిర్మలంగా ఉన్నంత మాత్రాన మొసళ్ళు లేవని కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనకు కనపడకుండానే సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. మనతో నవ్వుతూ మాట్లాడుతున్న వాళ్ళే వెనకాల నుండి గోతులు తీయొచ్చు. అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నప్పుడు సడన్గా ఊహకందని సమస్య ఎదురవ్వచ్చు. అందుకే ఆఫ్రికన్ కల్చర్లో ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఈ సామెత ద్వారా మనకి బోధిస్తున్నారు. ద ఎర్త్ ఈజ్ ఎ బీహైవ్, వీ ఆల్ ఎంటర్ బై ద సేమ్ డోర్ బట్ లివ్ ఇన్ డిఫరెంట్ సెల్స్. దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచం తేనె పట్టు లాంటిది, లోపలికి వెళ్ళే దారి ఒకటే, కానీ ఎవరి గూడు వాళ్ళకుంటుంది. ఈ సామెత మనకి ఏం నేర్పిస్తుందంటే సమాజంలో మనుషులందరూ ఒకేలా ఉంటాం, అందరికీ ఒకే అవసరాలు ఉంటాయి. ఒకే ఫైనాన్షియల్ గోల్స్ ఉండటం వల్ల అందరూ ర్యాట్ రేస్లో ఉన్నట్టు పరిగెడతారు. కానీ ఇండివిజువల్గా ప్రపంచంలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మనకు ఉంటాయి. ఒకరి ఎక్స్పీరియన్స్ ఇంకొకరి ఎక్స్పీరియన్స్తో మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు ఈ ప్రపంచం అనే తేనె పట్టులో మన ఇండివిజువాలిటీని మనం వెతుక్కోవాలి. తేనె కోసం పరిగెడుతున్నా సరే మన గదికి సరిపడా మన శక్తి తగ్గ తేనెని మనం సేకరిస్తే సరిపోతుంది. ఏ పర్సన్ హూ ఫర్గివ్స్ ఈజ్ లైక్ ఎ ఫార్మర్ హూ వాటర్స్ హిస్ ఫీల్డ్. క్షమించగలిగినోడు పచ్చదనాన్ని పెంచే రైతు లాంటోడు. ఈ సామెత ఏం చెప్తుందంటే తప్పులు జరగడం సహజం, కానీ జరిగిన తప్పుని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. క్షమించి ముందుకెళ్ళాలి. క్షమించగలిగే గుణం వల్లే మనలో ఎమోషనల్ గ్రోత్ డెవలప్ అవుతుంది.
అది ఇద్దరు వ్యక్తులైనా 2 గ్రూప్స్ అయినా తప్పును క్షమించినప్పుడే గ్రోత్ సాధ్యమవుతుంది. రైతు పొలానికి నీళ్లు పెట్టకపోతే ఎలా అయితే ఎండిపోతుందో, చేసిన తప్పుని క్షమించకపోతే ఇద్దరి మధ్య రిలేషన్ అలాగే నాశనం అయిపోతుంది. సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హీ హ్యాస్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. ఉన్నదానితో సంతృప్తి పడనివాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. ఈ సామెత మనుషులందరిలో ఉండాల్సిన ఒక గొప్ప గుణాన్ని మనకి తెలియజేస్తుంది. అదే గ్రాటిట్యూడ్. ఈ ఎమోషన్ మీద ఇప్పటికే సైకాలజీలో ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందని కూడా ఎంతోమంది సైంటిస్టులు చెప్తున్నారు. సో మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటిని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టండి. గ్రాటిట్యూడ్ చూపించండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సంతృప్తి నుండే సంతోషం పుడుతుంది. ఎ వీనింగ్ బేబీ దట్ డస్ నాట్ క్రై అలౌడ్ విల్ డై ఆన్ ఇట్స్ మదర్స్ బ్యాక్. ఇది వినడానికి కొంచెం డార్క్గా ఉండొచ్చు, కానీ ఇంచుమించు ఇలాంటిది తెలుగులో కూడా ఒక సామెత ఉంది. అదేంటంటే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని. మనకి ఏదైనా కావాలి అంటే దానికోసం అడగాలి, ఫైట్ చేయాలి, పోరాడాలి. అంతేగాని ఏం చేయకుండా తల్లిచాటు బిడ్డలా ఉంటే సొసైటీలో జీవించడం కష్టమైపోతుంది. ఈ సామెత ఏ ఫీల్డ్లో అయినా కొంతైనా అప్లై అవుతుంది. ఒక్కసారి అడగడం మొదలు పెడితే మీకే తెలుస్తుంది. చాలామంది సాయం చేయడానికి, కొలాబరేట్ అవ్వడానికి రెడీగా ఉంటారు. మీ జర్నీలో మీతో పాటు పనిచేయాలంటే మొహమాటం పడకుండా ముందుకు మీరు వెళ్ళాలి. ఓన్లీ అ ఫూల్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ ఎ రివర్ విత్ 2 feet. పిచ్చోడు మాత్రమే నీటి లోతు తెలుసుకోవడానికి 2 కాళ్ళు పెడతాడు. ఈ సామెత ఏం నేర్పుతుందంటే అనవసరంగా లేనిపోని రిస్కులు తీసుకోవద్దు అని. కొంతమంది సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా సరే అవసరం లేని రిస్క్ తీసుకుంటారు. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. సామెతలో చెప్పినట్టు నిజంగా మీకు నీటి లోతు తెలుసుకోవాలంటే 1 కాలు పెడితే చాలు. 2 కాళ్ళు పెడితే ఆ లోతులో మీరు కూడా మునిగిపోతారు. సో కావాల్సినప్పుడు, అవసరం వచ్చినప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. అంతేగాని అనవసరంగా ఆల్అవుట్ వెళ్ళిపోకండి. హౌ ఎవర్ లాంగ్ ద నైట్ ద డాన్ విల్ బ్రేక్. రాత్రి ఎంతసేపు ఉన్నా సరే సూర్యుడు రావాల్సిందే, తెల్లవారాల్సిందే. దీని అర్థం కష్టంగా ఉన్నా సరే పోరాడండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రాబ్లం నుండి బయటపడతారు. ప్రపంచంలో మంచి, చెడు, వెలుగు, చీకటి ఏవి కూడా శాశ్వతం కాదు. ఆఫ్రికన్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే గివప్ చేయకుండా, వదలకుండా పోరాడుతూనే ఉండండి. కొన్నిసార్లు మనం కోరుకున్నది ఏది మనకు దక్కదు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ ఎప్పుడు ఒకేలా ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాంగ్ ఇన్ దేర్. వెన్ వన్ ఈజ్ ఇన్ లవ్ ఎ క్లిఫ్ బికమ్స్ ఎ మీడో. అంటే ప్రేమలో ఉన్నప్పుడు పెద్ద కొండ అంచు కూడా పచ్చని మైదానంలా కనిపిస్తుంది. తెలుగులో కూడా ఇలాంటి సామెత ఒకటి ఉంది. ప్రేమలో మనిషికి కళ్ళు మూసుకుపోతే ఇలా అంటూ ఉంటారు. ఆఫ్రికన్ కల్చర్లో ప్రేమకి ప్రధానమైన స్థానాన్ని ఇస్తారు. కానీ ఈ సామెత బట్టి చూస్తే ప్రేమ ఎంత పవర్ఫుల్ అంటే దానికి మనల్ని మాయ చేసే శక్తి ఉంది అని అర్థం. ప్రేమలో ఉన్నప్పుడు రియలిస్టిక్గా మనుషులు ఆలోచించడం మానేస్తారు అనే మీనింగ్ కూడా ఈ సామెత చెప్తుంది. సో లవ్ని పాజిటివ్ గ్రోత్ కోసం వాడుకోండి, మీకు వీక్నెస్గా మార్చుకోకండి. వెన్ యూ మ్యారీ ఎ మంకీ ఫర్ హిస్ వెల్త్ ద మనీ గోస్ బట్ ద మంకీ రిమైన్స్. డబ్బు కోసం కోతిని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు డబ్బు పోతుంది, కానీ కోతి మాత్రం మిగులుతుంది. ఆఫ్రికన్ కల్చర్లో డబ్బు మీద ఉండే వ్యామోహానికి, ప్రేమకి మధ్య ఉండే సంబంధాన్ని ఈ సామెత మనకు తెలియజేస్తుంది. అందుకే మెటీరియల్ వెల్త్ చూసి కాకుండా మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆఫ్రికన్స్ నమ్ముతారు. మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే డబ్బు అనేది మోటివేషన్ కాకూడదు. వన్స్ యూ క్యారీ యువర్ ఓన్ వాటర్ యూ విల్ రిమెంబర్ ఎవ్రీ డ్రాప్. నువ్వు తాగే మంచినీళ్ళు నువ్వు మోసుకెళ్ళినప్పుడే ప్రతి నీటి బిందువు విలువ అర్థమవుతుంది. ఈ సామెత మనిషి అనేవాడు కష్టపడి సంపాదించిన దానికి ఎక్కువ విలువ ఇస్తాడు అని తెలియజేస్తుంది. కష్టపడకుండా, పని చేయకుండా ఈజీగా వచ్చిన ధనాన్ని ఈజీగానే తీసుకుంటాం. సో దేన్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. చిన్నదైనా పెద్దదైనా కష్టానికి విలువ ఇవ్వాలి. టు ట్రై అండ్ టు ఫెయిల్ ఈజ్ నాట్ లేజినెస్. ప్రయత్నించడం, ఓడిపోవడం బద్ధకానికి సమానం కాదు. దీని అర్థం గెలవకపోయినా పర్లేదు, ప్రయత్నించు. ఆ ప్రయత్నం నుండి ఎంతో కొంత నేర్చుకుంటాం. ఏమీ చేయకుండా బద్ధకంగా ఖాళీగా ఉండడం కంటే ప్రయత్నిస్తే అట్లీస్ట్ ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఫెయిల్ అంటేనే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ప్రయత్నించండి, ఫెయిల్ అవ్వండి, ఏం పర్లేదు, సక్సెస్ అవుతారు. సీయింగ్ ఈజ్ డిఫరెంట్ దెన్ బీయింగ్ టోల్డ్. కళ్ళతో చూసిన దానికి, చెవులతో విన్నదానికి చాలా తేడా ఉంటుంది. 2 ఒకటి కాదు. చాలాసార్లు మనం వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని వేరే వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం, కానీ తర్వాత నిజం తెలుసుకుని బాధపడతాం. ఈ సామెత ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్లో మన కళ్ళతో మనం చూసి అర్థం చేసుకున్న ట్రూత్
ఎంత వాల్యుబుల్లో తెలియజేస్తుంది. చాలామంది డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయకుండానే ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు. సో గుర్తుంచుకోండి, మనం వినేదంతా నిజం కాదు. చూసి ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్న నిజానికి విలువ ఎక్కువ ఉంటుంది. 1 falsehood spoils 1,000 truths. ఒక అబద్ధం 1000 నిజాల్ని మాయం చేస్తుంది. మీరు ఒక అతనికి 10 ఏళ్ళ నుంచి ధన సహాయం చేస్తున్నారు అనుకోండి. మీరు ఏదో తప్పు చేశారని ఒక అబద్ధం ఎవరైనా పుట్టిస్తే అతను మీరు చేసిన సహాయం మర్చిపోయి ఆ తప్పునే గుర్తుంచుకుంటాడు. అంతేందుకు మన రాజకీయ నాయకులు కొంతమంది వేరే రాజకీయ నాయకుడిని తిడతా ఉంటారు. అతను ఎంత సహాయం చేసినా, చాలామందికి ధన సహాయం చేసినా ఒక అతను వచ్చి వాడు మంచోడు కాదు ఇలాంటోడు అంటే చాలామంది అతను చేసిన సహాయం నిజాన్ని మర్చిపోతారు. అబద్ధానికి ఆ శక్తి ఉంది. మనం చేయాల్సింది అబద్ధాన్ని గ్రహించడం, నమ్మడం కాదు. నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ అండ్ వెల్ క్రాఫ్టెడ్ ఎ కాఫిన్ మైట్ లుక్, ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ వన్ విష్ ఫర్ డెత్. శవపేటిక చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే ఎవరూ కూడా చనిపోయాక ఇలాంటి శవపేటికలో పడుకోవాలి అని అనుకోరు. ఈ సామెత మెటీరియల్ పొసెషన్స్ అంటే డబ్బుతో కొనగలిగే వస్తువులు మానవ జీవితం కంటే గొప్పవి కాదు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. నిజానికి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనందరం కూడా డబ్బు వెనకాల పరిగెడుతున్నాం. రకరకాల వస్తువుల కోసం, సుఖాల కోసం ఆరాటపడుతున్నాం. ఈ ప్రోవర్బ్ చదివినప్పుడు జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది. క్షణికమైన ఆనందాల కోసం మనం ఎక్కువగా ఆరాటపడుతున్నాం అనిపిస్తుంది. సో లైఫ్లో చిన్న చిన్న సంతోషాల్ని గమనించండి. పిల్ల జమీందార్ సినిమాలో చెప్పినట్టు వస్తువుల్ని వాడుకోండి, మనుషుల్ని ప్రేమించండి. సో ఫ్రెండ్స్, ఈ 26 ఆఫ్రికన్ సామెతలు మీ లైఫ్కి కావాల్సిన మోటివేషన్ అందించాయని ఆశిస్తున్నాను. ఇలాంటి సామెతలు మన తెలుగులో కూడా ఉన్నాయి. అలాంటివి మీకు కావాలి అంటే కామెంట్లో ఐ వాంట్ తెలుగు ప్రోవర్బ్స్ అని కామెంట్ చేయండి. అవి కూడా మీకోసం తీసుకొస్తాను. అలాగే ఈ వీడియోలో చాలా సామెతలు ఉన్నాయి, అందుకే రివైజ్ చేయడం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.